సజ్జల రామకృష్ణారెడ్డి వైసీపీలో నెంబర్ 2గా ఉన్నారు. జగన్ జైలుకి వెళ్తే ఆయనే నెంబర్ 1. ఆయన జగన్ రెడ్డికి ఏం సలహాలు ఇస్తున్నారో కానీ మీడియా ముందుకు వచ్చి ఆయన మాట్లాడుతున్న మాటలు చూసి లిక్కర్ కేసులో లాయర్లకు కూడా ఆయనే సలహాలు ఇస్తున్నారా అనిపిస్తుంది. ఆయన మాట్లాడుతున్న మాటలు చూసి చట్టం ఇంత సింపుల్గా ఉంటుందా, తప్పులు చేసి ఇంత ఈజీగా తప్పించుకోవచ్చా అని అందరూ ఆశ్చర్యపోతున్నారు. సజ్జల రామకృష్ణారెడ్డి ఇటీవల మీడియా ముందుకు వచ్చి లిక్కర్ స్కామ్ అనేది నిలబడే కేసు కాదని తేల్చేశారు. ఇది ఆయన మాత్రమే చెప్తున్న మాట కాదు, వైసీపీ నేతలంతా ఇదే చెప్తున్నారు. చివరికి పట్టుబడుతున్న నిందితులు కూడా అదే ధైర్యంతో ఉన్నారు. రెడ్ కార్నర్ నోటీస్ జారీ చేస్తారన్న భయంతో దుబాయ్ నుంచి వచ్చి దొరికిపోయిన వరుణ్ ఇది నిలబడే కేసు కాదని, కొన్నాళ్ళు దుబాయ్లో ఉండి రమ్మని పంపించారని పోలీసులకు చెప్పాడు. అంటే సజ్జల ఇచ్చిన సలహా వారికి అంత బాగా నచ్చిందన్నమాట. నేరం నిరూపించాలంటే ఎవరికి ఎక్కడ నష్టం జరిగిందో చూపించాలని సజ్జల తాజాగా కోర్టు ముందు నిలబడి మీడియాతో వాదించారు. కేసు నిలబడదు అని అడ్డగోలు వాదనలు వినిపించడం మీడియా ముందు సాధ్యమవుతుంది, కానీ కోర్టులో అవ్వదు కదా. లిక్కర్ స్కామ్లో ఎదురుగా కనిపిస్తున్న వాస్తవాన్ని కూడా ఆధారాలు లేవని వాదించడం తేలికే, కానీ వ్యవస్థలు అంత గుడ్డిగా ఉండవని సజ్జల అర్థం చేసుకోవాల్సి ఉంది. సాక్షిలో రాసే అడ్డగోలు రాతలను తీసుకొచ్చి అదే ఐడియాలతో లిక్కర్ కేసు నుంచి బయటపడాలనుకుంటే మాత్రం వ్యవస్థలు తమ పవర్ ఏంటో చూపిస్తాయి.